మన ఇన్నర్ పీస్ యూట్యూబ్ ఛానల్లో ఆధ్యాత్మిక శాస్త్రం స్పిరిచువల్ సైన్స్ సెషన్స్లో ఈరోజు ఎపిసోడ్కి మీ అందరికీ స్వాగతం అండి. మనం లాస్ట్ సాటర్డే నుంచి మైండ్ పవర్ గురించి తెలుసుకుంటున్నాం కదా. గుర్తుందా మనం ఏమేం చెప్పుకున్నామో? మైండ్కి బ్రెయిన్కి ఉన్న తేడా ఏమిటి అని, చిన్న కోరికలు అలాగే పెద్ద జీవిత లక్ష్యాలు కూడా మనం తేలిగ్గా సాధించవచ్చు అని, మైండ్ ప్రోగ్రామింగ్ అంటే అసలు ఏమిటి, మన మైండ్లో అనంతమైన శక్తి ఉందా, మనలో ఉన్న శక్తిని బయటకు తీసే శాస్త్రం ఏమిటి, మైండ్లో అసలు ఎన్ని భాగాలు ఉన్నాయి, ఈ కాన్షియస్ మైండ్ అండ్ సబ్ కాన్షియస్ మైండ్ మన మొత్తం మైండ్లో ఎంత భాగంలో ఉంటాయి, ఎప్పుడు యాక్టివ్గా ఉంటాయి, ఏం పని చేస్తూ ఉంటాయి, మనం ప్రాణంతో ఉండటానికి మూల కారణం ఎవరు, మాస్టర్ లాంటి మైండ్ ఏది, ఒబీడియంట్ సర్వెంట్ లాంటి మైండ్ ఏది, మహాశక్తివంతమైన మైండ్ ఏది, ఈ విషయాలన్నిటినీ మనం డిస్కస్ చేసుకున్నాం కదా. మరి గుర్తున్నాయా ఆ విషయాలన్నీ? కాన్షియస్ మైండ్ ఆక్యుపైస్ 5% ఆఫ్ ది టోటల్ మైండ్, అండ్ మనం మెలకుగా ఉన్నప్పుడు మాత్రమే, ఏదైనా పని చేస్తున్నప్పుడు మాత్రమే కాన్షియస్ మైండ్ యాక్టివ్గా ఉంటుంది. సబ్ కాన్షియస్ మైండ్ ఆక్యుపైస్ 95% ఆఫ్ ది టోటల్ మైండ్, అండ్ అది 365 days 24/7 యాక్టివ్గానే ఉంటుంది. మనం మెలకుగా ఉన్నా, నిద్రలో ఉన్నా, ఏ పని చేస్తున్నా ఎప్పుడు కూడా అది యాక్టివ్గానే ఉంటుంది అని చెప్పుకున్నాం. అలాగే సబ్ కాన్షియస్ మైండ్ అనంతమైన శక్తి కలిగి ఉంటుంది. ఆ సబ్ కాన్షియస్ మైండ్కి మనం ఎటువంటి ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చినా కూడా ఆ ఇన్స్ట్రక్షన్స్ని చక్కగా ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఎదురు తిరిగి ఎందుకు ఏమిటి అని అడగదు. ఒబీడియంట్ సర్వెంట్ లాగా చేతులు కట్టుకొని ఏమిటి ప్రభు మీ ఆజ్ఞ అంటూ 365 days 24/7 మన ఇన్స్ట్రక్షన్స్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. మరి సబ్ కాన్షియస్ మైండ్కి ఆజ్ఞ లేదా ఇన్స్ట్రక్షన్స్ ఇస్తేనే కదా అది దాని యొక్క అనంతమైన శక్తిని యూజ్ చేసుకొని మనకు కావలసిన వాటిని మన జీవితంలో మన ముందుకు తీసుకొచ్చేది. మరి సబ్ కాన్షియస్ మైండ్కి అలా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వాల్సింది ఎవరు? మాస్టర్ అయిన మన కాన్షియస్ మైండ్, అవునా? మరి వచ్చిన ప్రాబ్లం ఏమిటి అంటే, మాస్టర్ అయిన కాన్షియస్ మైండ్లో ఏమి ఉంటుంది అంటే, బయట ప్రపంచం ఇచ్చే లిమిటెడ్ లేదా పరిమితమైన జ్ఞానం మాత్రమే ఉంటుంది ఆ కాన్షియస్ మైండ్లో. మరి దానివల్ల ఏమవుతుంది, దానివల్ల ఏంటి ప్రాబ్లం అంటే, మాస్టర్ లాంటి కాన్షియస్ మైండ్కి సర్వెంట్ అండ్ పవర్ఫుల్ అండ్ సూపర్ కంప్యూటర్ లాంటి సబ్ కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకోవడం తెలియటం లేదు. ఎందువల్ల తెలియటం లేదు అంటే, దానికున్న పరిమితమైన లిమిటెడ్ జ్ఞానం వల్ల ఆ కాన్షియస్ మైండ్కి అద్భుతమైన అనంతమైన శక్తి కలిగి ఉన్న ఆ సబ్ కాన్షియస్ మైండ్ని యూజ్ చేసుకోవడం తెలియటం లేదు. మరి అసలు సమస్య ఏమిటి అంటే, అనంతమైన శక్తి ఉన్న సేవకుడు ఉన్నప్పటికీ ఆ సర్వెంట్, ఆ సేవకుడు ఏమి పని చేయగలడు అన్న విషయం మాస్టర్కి తెలియకపోతే ఆ మాస్టర్ ఆ సర్వెంట్ని ఎఫిషియెంట్గా యూజ్ చేసుకోలేడు కదా. అదే జరుగుతుంది ఇక్కడ. మన మాస్టర్ అయిన కాన్షియస్ మైండ్తో ఇదే జరుగుతూ ఉంది. దానికి మన సర్వెంట్ అయిన సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తి తెలియక దాన్ని పూర్తిగా యూజ్ చేసుకోవటం లేదు. ఇదే అసలు సిసలైన సమస్య. కాన్షియస్ మైండ్ ఏమంటుంది? తన పరిమితమైన జ్ఞానంతోనే తను మాట్లాడుతూ ఉంటుంది. నువ్వు కొన్ని పనులు మాత్రమే చేయగలవు, అన్ని పనులు నువ్వు చెయ్యలేవు, నీ వల్ల కాదు, నువ్వు ఇంతకంటే నువ్వు ఎక్కువ చెయ్యలేవు, ఇలా అన్ని లిమిటేషన్స్తో పరిమితంగా లిమిటెడ్ జ్ఞానంతో కాన్షియస్ మైండ్ మాట్లాడుతూ ఉంటుంది. ఎందుకలా అంటుంది అంటే, సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తి తెలియక. ఒకవేళ కాన్షియస్ మైండ్ సబ్ కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని గుర్తించి పూర్తిగా నమ్మి సబ్ కాన్షియస్ మైండ్కి ఇన్స్ట్రక్షన్స్ ఇస్తే
అది ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఇంప్లిమెంట్ చేసి తీరుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ కాన్షియస్ మైండ్ కనుక సబ్‌కాన్షియస్ మైండ్‌కి పూర్తి నమ్మకంతో నువ్వు ఆ 500 కేజీస్ వెయిట్‌ని లిఫ్ట్ చేయగలవు అని చెప్తే ఇట్ కెన్ డూ ఇట్ ఈజిలీ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్. కానీ ఈ విషయాన్ని మన కాన్షియస్ మైండే ఫస్ట్ నమ్మదు. అదే పెద్ద ప్రాబ్లమ్ ఇక్కడ. ఇక్కడ ఉన్నవి రెండే. ఏంటవి? మాస్టర్ అండ్ సర్వెంట్. సర్వెంట్ ఏమో చాలా చాలా శక్తివంతమైనది. మాస్టర్‌కేమో ఆ శక్తి తెలియదు. ఎదురు తిరిగి మాట్లాడని ఒబీడియంట్ సర్వెంట్ మన సబ్‌కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ ఇచ్చే ఇన్‌స్ట్రక్షన్స్‌ని తూచా తప్పకుండా చేసుకు వెళ్ళిపోతుంది మన ఒబీడియంట్ అయిన సబ్‌కాన్షియస్ మైండ్. అది కూడా చాలా ఫాస్ట్‌గా చేసుకెళ్ళిపోతుంది. సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని మనం అస్సలు ఊహించలేము. ఇక్కడ ఆ శక్తిని యూజ్ చేయడానికి ట్రైనింగ్ ఇవ్వాల్సింది ఎవరికి? మాస్టర్ అయిన కాన్షియస్ మైండ్‌కి. అవునా? జ్ఞానం పొందాల్సింది ఎవరు? కాన్షియస్ మైండ్. మరి నేర్చుకోవాల్సింది ఎవరు? అంటే అది కూడా కాన్షియస్ మైండే. ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్‌తో మనం మన డిస్కషన్‌ని కంటిన్యూ చేద్దాం. ఊరిలో ఒక వ్యక్తికి ఫోన్ అంటే కాల్ చేయడం, కాల్ తీసుకోవడం వరకే తెలుసు అనుకుందాం. అతనికి ఐఫోన్ ఇచ్చినంత మాత్రాన ఆ స్మార్ట్ ఫోన్‌ని స్మార్ట్‌గా యూజ్ చేయగలడా? లేదు కదా! ఎందుకు అంటే అతనికి ఫోన్ అంటే కేవలం కాల్ రిసీవ్ చేసుకోవడం, కాల్ చేయడం మాత్రమే. అలాగే మన సబ్‌కాన్షియస్ మైండ్‌ని యూజ్ చేయడం కూడా మనకి తెలియాలి. మనకు డబ్బు కావాలంటే డబ్బు, పదవి అంటే పదవి, ఆరోగ్యం అంటే ఆరోగ్యం. ఇలా మనకు ఏమి కావాలంటే అది చేసి పెట్టే శక్తి మన దగ్గరే ఉంది. సబ్‌కాన్షియస్ మైండ్ రూపంలో మనలోనే ఉంది. కానీ ఇవి జరగకుండా అడ్డుకునేదెవరు? కాన్షియస్ మైండ్. ఎలా అడ్డుకుంటుంది? మనం వాటి గురించి ఆలోచించగానే కాన్షియస్ మైండ్ ఇమీడియట్‌గా రిలీజ్ చేసే సెకండ్ థాట్‌తో కాన్షియస్ మైండ్ మన కోరికలు తీరకుండా సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని యూజ్ చేసుకోకుండా చేసేస్తుంది. నా వల్ల కాదు, నేను డబ్బు సంపాదించలేను, నా ఆరోగ్యం ఇంకా ఇంతే, నేను ఆ పని చెయ్యలేను, నా వల్ల కాదు, ఇలా చెప్తూ ఉంటుంది కాన్షియస్ మైండ్ ఇమీడియట్‌గా. సో, అలా కాన్షియస్ మైండ్ చెప్తూ ఉన్నప్పుడు మరి సబ్‌కాన్షియస్ మైండ్ కూడా అది చెప్పిన ఇన్‌స్ట్రక్షన్స్‌నే ఎగ్జిక్యూట్ చేస్తుంది కదా! సో, ఇంక కొత్తగా మనకేం జరుగుతాయి? మనం ఏమనుకుంటే అవే జరుగుతూ ఉంటాయి మన లైఫ్‌లో. మరి కాన్షియస్ మైండ్ ఇలా ఇన్‌స్ట్రక్షన్స్ ఇస్తుంటే సబ్‌కాన్షియస్ మైండ్ కూడా యెస్ బాస్ అంటూ ఆ ఇన్‌స్ట్రక్షన్స్‌ని ఫాలో అయిపోతుంది. కాన్షియస్ మైండ్ ఏమి చెప్పినా ఎదురు మాట్లాడకుండా తలూపుతుంది సబ్‌కాన్షియస్ మైండ్. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. సో, బీ అవేర్. మన థాట్స్‌ని గేట్ దగ్గర వాచ్‌మ్యాన్ లాగా చెక్ చేస్తూ ఉండాలి అనుకున్నాం కదా! థాట్ పవర్‌లో. ఆలోచన శక్తి గురించి మనం చెప్పుకున్నదంతా గుర్తుంది కదా! సో, అలా ఎప్పుడు కూడా ప్రతి క్షణం వి షుడ్ బి అవేర్ ఆఫ్ వాట్ వి ఆర్ థింకింగ్, వాట్ వి ఆర్ ఇమాజినింగ్, వాట్ వి ఆర్ విజువలైజింగ్ అండ్ వాట్ వి ఆర్ టాకింగ్ అన్నది. ఎందుకు అంటే ప్రతిదీ కూడా మనం సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఇన్‌స్ట్రక్షన్‌గా ఇస్తున్నట్టే కాబట్టి. సో, బీ అవేర్ ఆల్వేస్. సో, మనం చేయాల్సింది ఏంటి అంటే కాన్షియస్ మైండ్, సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని తెలుసుకునేలా మనం ట్రైనింగ్ ఇవ్వాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఏజ్ పెరిగితే అనారోగ్యం తప్పదు అని కాన్షియస్ మైండ్ చెప్పిందనుకోండి. ఓకే మాస్టర్ అంటూ ఏజ్ పెరుగుతూ ఉంటే అనారోగ్యాన్ని మనకి చక్కగా మన సబ్‌కాన్షియస్ మైండ్ ఇచ్చేస్తుంది. ఇక్కడ మనమందరం నేర్చుకోవాల్సింది ఏమిటి అంటే సబ్‌కాన్షియస్ మైండ్‌ని మనం ఎటువంటి డౌట్ లేకుండా పూర్తి నమ్మకంతో అడగాలి. కాన్షియస్ మైండ్ అలా ఆర్డర్ చేయాలి సబ్‌కాన్షియస్ మైండ్‌ని. కాన్షియస్ మైండ్ ఎవరి చేత తయారు చేయబడుతుంది?
బయట ప్రపంచం చేత తయారు చేయబడుతుంది. అది ఎలా అని అంటారా? మన చుట్టూ ఉన్న మనుషులు, పరిస్థితులు వీటన్నిటి చేత కాన్షియస్ మైండ్ తయారు చేయబడుతుందనమాట. అంటే మనం చూసే న్యూస్, మనం చూసే ప్రోగ్రామ్స్, మూవీస్, సీరియల్స్, వెబ్ సిరీస్, అలాగే మన కాన్షియస్ మైండ్‌ని బయట రోడ్డు మీద మనం చూసే అడ్వర్టైజ్‌మెంట్స్, మన చుట్టూతా ఉన్న మనుషులు, మనమున్న సిట్యుయేషన్స్ ఇవన్నీ కూడా ప్రోగ్రామింగ్ చేస్తాయి. ఈ కాలంలో బీపీ, షుగర్ కామన్ అంటారు. అది మీరు నమ్మితే మీ ఆలోచనలోకి వచ్చేస్తుంది కదా! ఇదే విషయం చాలామంది అంటుండంగా వింటారనుకోండి. ఇక అది మీలో ఒక బిలీఫ్‌గా మారుతుంది. ద సేమ్ విల్ బీ ఎ కమాండ్ టు ద సబ్‌కాన్షియస్ మైండ్. సో, సబ్‌కాన్షియస్ మైండ్ దాన్ని ఎగ్జిక్యూట్ చేసేస్తుంది. అవునా? మరి కాన్షియస్ మైండ్‌లో ఉండే ఆలోచనలు ఎలా ఉంటాయి? లిమిటెడ్‌గా ఉంటాయి. పరిమితమైన ఆలోచనలే ఉంటాయి. ఆ పరిమితమైన ఆలోచనలు సబ్‌కాన్షియస్ మైండ్‌కి ఆజ్ఞగా ఇస్తే మరేమవుతుంది చెప్పండి? నా బ్యాడ్ లక్ ఇంతే అని అనుకుంటే ఆ బ్యాడ్ లక్‌నే జీవితంలోకి వస్తుంది మరి. నేను ఆ పని చెయ్యలేను అని అంటుంది కాన్షియస్ మైండ్. అప్పుడు కాన్షియస్ మైండ్ మాట్లాడే ప్రతి మాటను, కాన్షియస్ మైండ్ ఆలోచించే ప్రతి ఆలోచనను ఒక కమాండ్‌గా, ఒక ఆజ్ఞగా తీసుకుంటుంది సబ్‌కాన్షియస్ మైండ్. అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేస్తుంది, ఎగ్జిక్యూట్ చేస్తుంది. ఈ విషయాన్ని మనం బాగా గుర్తుపెట్టుకోవాలి. అందుకే బీ అవేర్ ఆఫ్ యువర్ థాట్స్, విజువలైజేషన్స్ అండ్ వర్డ్స్. యూ ఆర్ క్రియేటింగ్ యువర్ ఫ్యూచర్ యూజింగ్ దెమ్ అన్న విషయాన్ని అస్సలు మర్చిపోవద్దు. మరి దీని గురించయితే ఆలోచించండి. అవేర్‌గా ఉండటం స్టార్ట్ చేయాలి ఇమ్మీడియేట్‌గా. మరి ఆల్రెడీ అవేర్‌గా ఉంటున్నారు అంటే సూపర్బ్! మరి మైండ్ పవర్‌ని, థాట్ పవర్‌ని మిక్స్ చేయండి. కాన్షియస్ మైండ్‌ని మనం ట్రైన్ చేయాలి కదా! సబ్‌కాన్షియస్ మైండ్ యొక్క శక్తిని అర్థం చేసుకునేటట్టు మరి దీని గురించి మరింత ఎక్కువగా మన నెక్స్ట్ ఎపిసోడ్‌లో డిస్కస్ చేద్దాం. దట్స్ ఆల్ ఫర్ టుడే అండి. హ్యావ్ ఎ గ్రేట్ డే. థాంక్ యూ. థాంక్ యూ. థాంక్ యూ.